మీ అభిమానంగా చెప్పట్లేదు సార్, అంటే మీ స్పీచ్లు చూసి మీరు మాట్లాడే క్లారిటీ చూస్తే నిజంగా మీడియా వాళ్ళందరూ మీకు అభిమానులు అవ్వాలి, బికాస్ టీవీలో మాట్లాడేవాళ్ళు లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. కానీ మీకు ఇంకా ఆరా పోలేదు, అంటే మీరు ఎక్కడో యాక్టివ్గా రిటర్న్ ఆఫ్ సూపర్ మ్యాన్ టైప్ ఆఫ్ రీఎంట్రీ మీద ఉంటుందని ఒక ఆశ ఉంది. ఈ ఆరా అన్నది చూసేవాళ్ళ కళ్ళలో ఉంటుంది, మా వెనకాల ఏముండదు. అందుకని మీరు చూస్తున్నంతకాలం ఆరా అలా కనబడుతుంది. ఈ మధ్యతో మీరు వైసీపీలోకి వస్తున్నారని బోల్డ్ పుకార్లు పేపర్లన్నీ పబ్లిష్ చేస్తాయి, మీరు ఖండించలేదు. ఏం ఖండిస్తాం, ఎందుకు ఖండించడం? ఇప్పుడు వైసీపీలోకి నేను వెళ్ళాలంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చా? రాజశేఖర రెడ్డి కొడుకుదే కదా పార్టీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. కానీ నేను ఎందుకు వెళ్ళాలి, అది క్వశ్చన్. వెళ్ళటం వల్ల ఏదైనా ప్రయోజనం? ఫస్ట్ అసలు నాకు ఏ పోస్టు ఇంక ఇంట్రెస్ట్ లేదు, లేనప్పుడు ఇంకా అనవసరంగా వెళ్ళి పార్టీలో చేరటం ఇవన్నీ కూడా పెద్ద మళ్ళీ హెడేక్ తెచ్చుకోవటం. నేను ఏదో నాకు గోల్ ఉంటే ఆ గోల్కి ఇలా వెళ్ళాలా, ఈ రూట్ బెటరా ఆ రూట్ బెటరా ఆలోచించాలి. నేను ఏదైతే సాధిస్తానని అనుకోలేదో ఆ లెవెల్కి వచ్చాను, అదే గ్రేట్. ఒక ఎంపీ పోస్ట్ సరిపోయిందా మీకు? అరే ఏముందండి, ఈవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ రకమైన క్యాస్ట్ బలం లేకుండా ఒక పార్టీలో విశ్వాసంగా నాలా ఉన్నవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. నాకే వచ్చింది అవకాశం, వచ్చే అవకాశం వచ్చింది. 4 సార్లు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు గెలిపించింది, పార్టీయే గెలిపించింది నన్ను. సో ఇంతకన్నా ఏంటి, ఏం కావాలి? అంటే సరే, మీ గోల్స్ లేనప్పుడు మరింతగా ప్రజలకు ఉపయోగపడచ్చు అనే ఒక గోల్ పెట్టుకోవచ్చు కదా. అంటే అందులో మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి. ప్రజలకు ఉపయోగపడడానికి పాలిటిక్స్లోనే ఉండాలని ఏం లేదుగా. మామూలుగా ఎప్పుడు మా పనే అది. నేను చిన్నప్పటి నుంచి నేను హై స్కూల్లో ఉన్నప్పుడు చేరాను పాలిటిక్స్లో. మున్సిపల్ ఎలక్షన్లో మైకట్టుకు తిరగటం అదే సరదా. అందరూ స్కూల్ ఎగ్గొట్టి కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్తారు, నేను స్కూల్ ఎగ్గొట్టి కాలేజీలు ఎగ్గొట్టి ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయేవాడిని. ఎవడో ఒకటి క్యాంపెయిన్, అదో సరదా. ఎందుకు వచ్చిందో తెలియదు, అలా వచ్చింది. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నాం. లక్కీగా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా పెద్ద అబ్జెక్షన్స్ రాలేదు. మా ఫ్యామిలీ కూడా పర్వాలేదు, వెల్ టు డూ ఫ్యామిలీ కాబట్టి ఆర్థికంగా కూడా ఏమీ కష్టం నష్టం లేదు, రన్ అయింది బ్రహ్మాండంగా. నా వరకు నా లైఫ్ ఆలోచించుకుంటే చాలా హ్యాపీగా నడిచింది, నో రిగ్రెట్స్, హాయిగా ఉంది. పాలిటిక్స్లో 2 సార్లు ఎంపీ చేసేటువంటి అవకాశం వచ్చింది. ఎంపీగా కూడా ఒక కాజ్ గురించి పార్టీలోంచి ఎక్స్పెల్ అయ్యేటువంటిది. ఆ రోజున మేము హౌస్లోంచి ఎక్స్పెల్ అవ్వటం, ఇదంతా ఎక్స్పీరియన్సెస్. కానీ ఇప్పుడు వైసీపీలో అయితే చేరట్లేదు అని చెప్పట్లేదు మీరు ఇంకా? వైసీపీలో కూడా జగన్ గారు వచ్చి మిమ్మల్ని కలిశారట కదా. అంటే జగన్ మా మదర్ పోగానే ఫోన్ చేశాడు. చేస్తే అప్పుడు అసెంబ్లీ సెషన్లో ఉంది. అంటే ఏమి వద్దా, మా మదర్ 100 years బతికి అనాయాస మరణం హాయిగా పోయింది, ఇదేం కెలామిటీ కాదు, కాలధర్మం అంటారు దీన్ని. కానీ నువ్వు నీ విధులు నీవు నిర్వర్తించుకో. ఇప్పుడు నువ్వు రావటం వల్ల నాకు వచ్చి నన్ను కన్సోల్ చేయాల్సినటువంటి, ఓదార్చవలసినటువంటి అవసరం లేదు. అందరం ఉండగా హ్యాపీగా మా మదరు ఏమీ తీసుకోకుండా ఎవరి చేత చేయించుకోకుండా పోయిందని చెప్పాను. అలా కాదులే, నేను మళ్ళీ మాట్లాడతాను, నేను రావాలి అన్నాడు. మొన్న తర్వాత రాజమండ్రి రావటం మొన్నే వచ్చాడు. వస్తూ ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. అప్పుడు కూడా చెప్పాను, నీ ప్రోగ్రామ్ అది లేదు ఇక్కడ రాజమండ్రిలో, ఏం లేదు, తిరిగి వెస్ట్ గోదావరి వెళ్ళిపోవాలి. ఏమీ లేని దానికంటే కాదండి, ఆయన డిసైడ్ అయిపోయారు వచ్చేస్తున్నారని చెప్పి ఎవరో ఫ్రెండ్ చెప్పాడు. వచ్చాడు, 10 నిమిషాలు కూర్చున్నాడు. నేను జగన్కి 5 ఏళ్ళు 6 ఏళ్ళప్పటి నుంచి చూస్తున్నాను జగన్. నేను న్యాచురల్గా వాళ్ళ ఫాదర్కి నాకు ఉండేటువంటి క్లోజ్నెస్ జగన్ చూశాడు. అందుకని ఇంకా పాలిటిక్స్లో ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉండవా, అంతే. అందుకే వచ్చాడు అంతే తప్ప ఇవేది సంకేతాలు ఏం కాదు. అంటే మీరు మిమ్మల్ని పిలుస్తున్నారని కానీ, లేకపోతే ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, మీరు ఒక సీనియర్ నేతగా మీ అపారమైన, అంటే జనరల్గా నా యాటిట్యూడ్ తెలుసున్న వాళ్ళు ఎవరు నన్ను పిలవరు. ఎందువల్ల అంటారు? అంటే మీరు ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ తోటి తీవ్రమైన వ్యతిరేకతలో ఉన్నాను. ఫస్ట్ 6 months నాకు గవర్నమెంట్ మీద ఏం వ్యతిరేక రాలే. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయినందుకు నేను సంతోషించాను. జగన్ రాజశేఖర రెడ్డి కొడుకైనా సరే ఈ పీరియడ్లో, ఈ క్రూషియల్ పీరియడ్లో జగన్ అయితే ఫెయిల్ అవుతాడు, చంద్రబాబు నాయుడు అయితే సక్సెస్ అవుతాడు. ఎందువల్ల అంటారంటే ఎక్స్పీరియన్స్ వల్ల అంటారా? ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ అక్కడ సెంట్రల్ ఇవ్వాలి మొత్తం అంతాను. స్టేట్ ఏమీ లేకుండా ఉంది, సెంట్రల్లో కలిసి పోటీ చేశాడు. మీకు ఎలక్షన్ ముందే తెలుసు మనకి సెంట్రల్లో డెఫినెట్గా బీజేపీ వస్తుందని. ఇంత మెజారిటీ వస్తుంది అనుకోలేదు, కానీ యూపీఏ రాదు, ఎన్డీఏ వస్తుందన్నది అందరికీ తెలుసు. ఎన్డీఏలో చంద్రబాబు భాగస్వామి. సో న్యాచురల్గా చంద్రబాబు అవటం వల్ల కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అవుతుంది. జగన్ రావటం వల్ల అంత బెనిఫిట్ జరగకపోవచ్చు.
అని థింక్ చేసినటువంటి ఓట్లతోటే ఆ 1% తేడా వచ్చింది చంద్రబాబుకి. ఎలక్షన్స్కి ముందు మీకు తెలుసు అయ్యో అసలు అందరం ఇంత దారుణంగా తుడిచిపెట్టిపోతుందని. ఇంకా దారుణం అనుకున్నాను, కానీ ఇంకా కొంచెం బాగా వచ్చింది. అదే సో ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే మీరు అప్పట్లో చంద్రబాబు వస్తే బాగుండని అనుకున్నారు, కానీ ఇప్పుడు అనుకోవట్లేదు. లేదు, చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈవేళ రాష్ట్రానికి మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఎందుకో మరి ఎక్కడ తేడా నాకు ఆయనతో అంత పరిచయం లేదు. ఒక కామన్ మ్యాన్ కింద చూస్తే మాత్రం నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. టోటల్గా ఫెయిల్ అయిపోయాడు ఆయన. అందులో నాకేమి సెకండ్